కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతోమంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు. టిక్కెట్లు లేకుండా దర్శనం కోసం వెళ్ళి చాలా కష్టాలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి కోసం తిరుపతి తిరుమల దేవస్థానం వారు 2 నెలలు 3 నెలల ముందు నుంచే ఆన్లైన్లో దర్శనం టోకెన్లు, లాటరీ డిప్ ద్వారా టోకెన్లు ఇవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ప్రతి నెల 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 48 గంటలు అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు లాటరీ డిప్ ద్వారా ఆ సేవల టికెట్లు అనేది ఉంటాయి. అవి ఎలా బుక్ చేసుకోవాలి ఎలా అన్నది చాలామందికి తెలియదు. సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను. నా ఈ కృష్ణ వెంకట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఒకసారి చూసి ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కూడా చెప్పాలని నా విన్నపము. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఆ స్వామి దర్శనం కలగాలని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నాను మీకోసం. గూగుల్లో టీటీడీ అని మనం టైప్ చేసామనుకోండి, ఇలాగా మనకి సైట్ ఇట్లాగా డిస్ప్లే అవుతుంది యూఆర్ఎల్. దీంట్లో మనం ఇలా టీటీడీ వాళ్ళ పోర్టల్ ఉంటుంది, అఫీషియల్ బుక్ సైట్ అని. అది ఓపెన్ చేస్తే మనకి ఇలాగ డిస్ప్లేలో ఇలాగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనము అనుకున్న ప్రకారం లాగిన్ ఇక్కడికి వెళ్ళాలి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి. వన్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి అయిన తర్వాత దెన్ మనం ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత దెన్ మనము ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ 2 days నెంబర్ ఆఫ్ డివోటీస్ భక్తులు అనేది స్లాట్ బుక్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మనకి కూడా ఏంటంటే ఇలాగ మినిమం 2 minutes 3 minutes టైం టేకింగ్ ఉంటుంది. దెన్ వన్స్ ఒకసారి ఈ టైం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. అలా మనకి టైము అయిపోయిన తర్వాత మనకి ఇలాగ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది మనకి ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. మనం ఐ హ్యావ్ అండ్ రీడ్ ఇది టిక్ మార్క్ పెట్టుకొని తర్వాత కంటిన్యూ మీద మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు జనరల్ డీటెయిల్స్ అన్నమాట. ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, మన ఏరియా పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఓన్లీ పిలిగ్రామ్ డీటెయిల్స్ అనేది డివోటీస్ ఓన్లీ 2 members మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. మనతో పాటు 12 years లోపల ఉన్న పిల్లల్ని మనం తీసుకుని వెళ్ళచ్చు. అంతే. ఇక్కడ మనకి ఫెసిలిటీస్ 2 members ఓన్లీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సమ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాట్ ఎవర్, ఒక 2 members మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ నేము, ఏజ్, ప్రూఫ్ ఆఫ్ ఐడి అంటే మనము ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వచ్చు అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆధార్ అనేది మ్యాండేటరీ. ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకుని దెన్ మనము ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి సేమ్ ప్రొసీజర్ సెకండ్ మెంబర్ది కూడా సేమ్ అదే ప్రొసీజర్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అన్నామనుకోండి, మనము మన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తాము. చేసిన వెంటనే మనకి ఇదిగోండి ఇక్కడ కంటిన్యూ అనేది హైలైట్ అవుతుంది అనమాట. కంటిన్యూ మీద మనం క్లిక్ చేస్తే దెన్ మనకి సేవ డిప్ డీటెయిల్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. తోమాల సేవ, టైమింగ్స్, అమౌంట్, అలాగే అర్చన, ప్రైజు, టైమింగ్స్, అష్టదళ పాద పద్మారాధన, టైమింగ్స్, ప్రైజు, దెన్ ఫైనల్ వన్ సుప్రభాతము, ప్రైజు, టైమింగ్స్. దెన్ మనం ఏమంటే సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని
పర్టికులర్గా ఒక డేట్ అనేది మనము చూస్ చేసుకోకుండా టోటల్ మనం ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా ఆ మార్చి మంత్ ఏమేమి సేవలు ఉంటాయో వాటి డేట్స్ ఏమి ఉంటాయో ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. ఇలాగా హైలైట్ అవుతుంది అనమాట. బేసిక్గా తోమాల సేవ వీక్లీ త్రీ టైమ్స్, అర్చన 3 టైమ్స్, అష్టదళ పాద పద్మారాధన వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి వన్స్ అలా ఉంటుంది. సుప్రభాతం మాత్రం డైలీ ఉంటుంది కాబట్టి మనకి సుప్రభాతంలోనే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది రావడానికి. అందుకని ఏదొచ్చినా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరగా చూడడానికి మనకి పాసిబుల్ ఉంటుంది కాబట్టి మనము అన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా ఇక్కడ ఓకే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు రివ్యూ ఇలాగ మనకి డిస్ప్లే అయిన తర్వాత కంటిన్యూ టు రివ్యూ అనగానే మనకి ఏ డేట్స్లో మనం యాక్సెప్ట్ చేసాం ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైతే అప్లోడ్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. దెన్ ఫైనల్గా ఇన్ కేస్ మనము టైప్ చేసేటప్పుడు నేమ్స్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి మార్చాలన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డేట్ మార్చుకోవచ్చు. వన్స్ ఒకసారి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అన్న తర్వాత మనకి ఇలాగ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చెప్పి మనకి ఒక ఇది వస్తుందన్నమాట, కన్ఫర్మేషన్. దెన్ క్లిక్. దాని ప్రకారం ఇప్పుడు చూసారా ఈరోజు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా 20 చెప్పాను మీకు. ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. దెన్ వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కే డిప్లో కానీ మీరు సెలెక్ట్ అయితే మీ మొబైల్కే మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. మొబైల్ మెసేజ్ రావడం వచ్చిందంటే మీరు డిప్లో సెలెక్ట్ అయినట్టుగా కన్ఫర్మేషన్ టీటీడీ వెబ్సైట్ వాళ్ళు మనకి మెసేజ్ ద్వారా ఇన్ఫామ్ చేస్తారు. ఈ విధంగా టీటీడీ వాళ్ళు ఇచ్చే లక్కీ డిప్ ద్వారా మనము పార్టిసిపేట్ చేయొచ్చు. 22nd మళ్ళీ ఏంటంటే మనకి 300 రూపీస్ దర్శనం టోకెన్లు కూడా ఇలాగ ఆన్లైన్లో వెబ్సైట్లో పెడతారు. వన్స్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం అదే టికెట్ బేస్ చేసుకుని మనము అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అందరూ ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ ప్రతి నెల 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఈ విధంగా పార్టిసిపేట్ చేసుకుని అందరూ ఆ కలియుగ దైవం దర్శనం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, మీ కృష్ణ వెంకట్ యూట్యూబ్ ఛానల్.